అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. లబ్బి వెంకటస్వామి అనే నేను శివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అన్ని వాస్తవాలు చెప్తాను అని ఒక మాట చెప్పడన్నా. లబ్బి వెంకటస్వామి అనే నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఇంత అభివృద్ధి, ఇంత ఉన్నతి స్థాయిలో నన్ను సమాజంలో నిలిపినందుకు ఆయన కృతజ్ఞతగా నేను ఆయన మీద ఉన్న భక్తి విశ్వాసాలకు లోబడి అన్నీ నిజమే చెప్తాను, అబద్ధం అనేది నా నోట ఉండదు. ఓకే, ఇప్పుడు అడిగే ప్రశ్న చెప్పండి. మీరు ఓకే జగన్ గారు వెంట ఉన్నారు, వెళ్ళాలనుకున్నారు వైసీపీలోకి. అయితే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రోషయ్య గారు మంత్రి, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఏరాస్ ప్రతాప్ రెడ్డి మంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఏరాస్ ప్రతాప్ రెడ్డితో పాటు కర్నూలు జిల్లాలోని ఇంకా కొంతమంది నాయకులు కూడా వారించి జగన్ వెంట వెళ్తే ఏమొస్తుంది, ఈ పార్టీలో ఉంటే నీకు అన్నీ వస్తుంది. అప్పుడే నిప్పుల వాగుపైన మీకు నిప్పుల వాగుపైన ఒక పవర్ ప్లాంట్ అనేది వచ్చింది. ఈ పవర్ ప్లాంట్లో నీకు డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి, అక్కడికి పోతే ఏమొస్తుంది, బూడిదే వచ్చేది నీకు అని మీకు చెప్పడంతో ఓకేనా మీరు కాంగ్రెస్ పార్టీలను ఆగిపోయారు. అంతటితో ఆగలేదు, డబ్బులు కాదు కావాల్సింది, పవర్ ప్లాంట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్, అది మరికొంతమంది రెచ్చగొడితే భాగస్వామి అడితే ఏరాస్ ప్రతాప్ రెడ్డి మీనమేషాలు లెక్కించడంతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించిన చరిత్ర లబ్బి వెంకటస్వామిది కాదంటారా? అన్నా, నీకు వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం. ఓకే రైట్, చెప్పండి. మీరు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ 49% ఏరాస్ ప్రతాప్ రెడ్డిది, 51% కేఈ కృష్ణమూర్తి వాళ్ళది. నేను ఒప్పింది వాక్చాతుర్యంతో క్వశ్చన్ తప్పుదో పట్టించు. చెప్పన్నా. వేంపేట గ్రామం నా సొంత గ్రామం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు సచిన రోజు నిపులవాగు మీద 7 మెగావాట్ల సంతకం తీసుకొస్తావా? రాజశేఖర్ చచ్చిపోయినాడు ఆ రోజు, సెప్టెంబర్ 2. డబ్బులకు బేరసారా రాలేదా మీరు? ఉండన్నా, డబ్బులకు బేరసారా రాలేదా అన్నా? నేను చెప్తాను. వేంపేట గ్రామం యొక్క నేపథ్యం తెలుసా? నక్సలేట్ల విలేజ్ అది. 23 మంది ఊచకోతకు గురైనటువంటి విలేజ్. చరిత్రలో ఈరోజు SC/ST యాక్ట్ వచ్చిందంటే పాస్వాన్ గారు బికాజ్ ఆఫ్ వేంపేట. అటువంటి గ్రామంలో గ్రామాన్ని చీల్చి నువ్వు నా సొంత ఊర్లో నాకు తెలియకుండా నువ్వు 7 మెగావాట్ల పవర్ ప్లాంట్ తీసుకొస్తే గ్రామం మునిగిపోతుంటే నేనేం చేతులు గాజులు దొరుకున్నానా? ఓకే, నాకు చెప్పావా నువ్వు? ఓకే, నాకు చెప్పావా? ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, పిలుచు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాము. ఆ అసెంబ్లీలో నేను క్వశ్చన్ చేస్తుంటే ఆయన అందిస్తూ అసెంబ్లీ నేను ఉంటే మాట్లాడు స్పీచ్ ఇస్తుంటే బయటకు వచ్చి అప్పుడు డీజీపీ వాళ్ళ బావ గారు ఉన్నారు, నా పేటలో మొత్తం ఎస్సీ కాలనీలో మొత్తము పోలీసు రివాజ్ చేయించాడన్నా. ఎందుకు చేయించాడు నాకు తెలుసా? ఎందుకు? ఎస్సీస్ అమాయకులు అంతో వీళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోతారు, పోలీసు రివాజ్ చేస్తే అప్పటికప్పుడు నేను ఫోన్ చేసి అప్పటికే ఇంట్లో ఫోన్ చేసినాడు. ఏందన్నా నువ్వు నాకు ఒక్క మాట చెప్పాలి కదా, నీకు పవర్ ప్లాంట్ వ్యాపారం కన్నా ప్రజలు ముఖ్యం కదా? వాళ్ళు ఒకప్పుడు నిన్ను ఆ గ్రామం అంతా నిన్ను అక్కునే చేర్చుకునేది, నీకు మెజార్టీ ఇచ్చిన విలేజ్ అది. అలాంటి విలేజ్లో పోలీస్ కావచ్చేందన్నా అని మాట్లాడితే నాకు సంబంధం లేదు అన్నాడు. అప్పటికప్పుడు డీజీపీ గారు ఫోన్ చేసి నేను మళ్ళీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీసులు ఒక్క నిమిషము పోలీసులు కావత్ గారు ఉంటే ఆ గ్రామంలో వేరే పరిణామాలు అవుతాయి. అంటే వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసినా ఎవరు ఏమన్నా ఏమవుతుందన్నా ఒక ప్రాణాలు పోతాయి. ఎన్కౌంటర్ పోలీసులు కాల్పు జరుపుతారు కదన్నా, దానివల్ల ఎవరికి నష్టము? నాకు నష్టం కాదా? నా నాయకత్వానికి నష్టం కదా? అలాంటి ప్రక్రియను నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తానా? సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితేనే మీరు పార్టీలో ఆగిపోయారన్నా, నేను దీన్ని ఒప్పుకుంటానన్నా. మళ్ళీ 2014లో వైసీపీని కాదని టీడీపీ నుంచి ఎలా బరిలోకి దిగారు మీరు? చెప్పు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పంపించాడా? గౌరవ్ వెంకరెడ్డి అనే అతను నంద్యాల జిల్లా అధ్యక్షుడు వైసీపీకి. అతను చెప్పిన వ్యవహారం ఏంటంటే లబ్బి అనే వానికి ఏ పార్టీలో టికెట్ రాకుండా చేసేంత దమ్ము ధైర్యం నాయకత్వం నా దగ్గర ఉందని మా అనుచరుల దగ్గర అందరి దగ్గర వాగాడు, మొత్తం చెప్పాడు. చెప్తే నేను అప్పుడు ఛాలెంజ్ తీసుకుని సార్ను కలిశాను. వెయిట్ అన్నాడు. 3 సార్లు కలిశాను, 4 సార్లు కలిశాను. జగన్ సారు ఒకరోజు నాకు టైం ఇచ్చేసి ఇంటికాడికి పోయాక గేట్లు క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చాను. ఏం చేయాలని చెప్పేసి నాకు బీసీ నాయకుడు ఆర్ కృష్ణ యాదవ్
ఆర్ కృష్ణయ్యన్న యాదవ్ మాకు వద్దులే కానీ ఆర్ కృష్ణయ్యన్న నేతృత్వంలో నేను మంతనాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్యన్న ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కీ పర్సన్ అయినాడు. నాకు ఆయనకు విద్యార్థి సంఘం బాగా చనువుంది. నాకు మిగతా కేఈ కృష్ణమూర్తి గారు కానీ ఇంకొక మా జిల్లాలో ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు పోలేదు నేను. ఆర్ కృష్ణయ్యతో మంత్రాలు చేపిస్తే ఎమ్మడే లబ్బి మంచోడు గెలుస్తాడు కూడా, మన అధికారంలో వస్తే కూడా మంచి పొజిషన్ ఇద్దామని చెప్పి ఆయనకు చెప్తే ఆర్ కృష్ణయ్యన్న నేను సీఎం రమేష్ కలిసి బాబు గారిని కలిసాం. ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోలేదే. ఓకే ఓకే. నాకు అన్నా ఇంకొకటి నువ్వు ఫోన్ పక్కన పెట్టుకోసేపు. అన్నయ్య నమస్తే, బాగున్నారా? నారాజు బాగున్నాను. బాగున్నావా? బాగున్నానయ్య. ఏంటన్నయ్య అంత బాగున్నారు కదా, హ్యాపీ కదా? అంతా మంచిగా. అన్నయ్య చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా, క్లారిటీ కావాలా? నాతో ఇంటర్వ్యూలో కూర్చున్న వ్యక్తి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు మీ పైన కామెంట్ చేశాడు, దాని క్లారిటీ కావాలి నాకు. కామెంటా? నాతో కామెంట్ ఉంది. 2014లో లబ్బి వెంకటస్వామి అనేవాడికి ఏ పార్టీలో కూడా టికెట్ రాకుండా చేస్తాను, ఏ పార్టీలో టికెట్ రాదు అని మీరు ఛాలెంజ్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అనేది గౌరవ వెంకటరెడ్డి గారి గురించే, గౌరవ వెంకటరెడ్డి గారి గురించే, గౌరవ వెంకటరెడ్డి గారి లైన్ లో అనడంతోనే నేను టీడీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని చూపించాను, గౌరవ వెంకటరెడ్డి నాకు టికెట్ రానివ్వను అని ఛాలెంజ్ చేశాడు అన్నారు. అవునా? నాకు అవసరం లేదు, నాకు అటువంటి ఛాలెంజ్ చేయను, ఎవరిని అట్లా విధంగా మాట్లాడను. నా ఇంటర్వ్యూలో మీ గురించి ఆరోపిస్తుంటే నేను మిమ్మల్ని లైన్ లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, వాళ్ళు ఏమన్నారు కానీ నేనైతే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి అనవసరంగా ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయలేదు, ఎవరికి చేయలేదు. ఓకే రైట్. ఇవాళ మొన్న కానీ బైరెడ్డి రాజశేఖర బిడ్డకు అడిగితే కూడా పాసిబుల్ మీకు అవకాశం ఉంది కాబట్టి ఇచ్చుకోండి అని చెప్పిన సార్ చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగినారు పిలిచి. ఓకే, అదే లబ్బి వెంకటస్వామి గారు మీరు కాంగ్రెస్ టీడీపీలోకి ఎందుకు అంటే గౌరవ వెంకటరెడ్డి ఇలా ఛాలెంజ్ చేశాడు కాబట్టి వెళ్ళాను అంటున్నారు టీడీపీలోకి. నేను చేయను అట్లా, నాకు అవసరం లేదు, అతని గురించి మాట్లాడే అవసరం లేదు. ఒక వ్యక్తి పార్టీ మాట్లాడే మాట చెప్పిన ఇట్లా వాడుతున్నా నీకు అవకాశం ఉంటుందా లేకుంటే లేను, తర్వాత నేను అతను మాట్లాడింది లేదు, అతని గురించి నేను మాట్లాడే అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ అన్న, నమస్తే. మరి ఏమంటారు అన్నా? ఇప్పుడు కాలం అనేది చాలా విలువైనది. గడిచిన కాలాన్ని భవిష్యత్తుకు అనువదించినప్పుడు కొన్ని నిజాలు అనేది మరుగున పడిపోతాయి. ఆ రోజున జరిగిన పరిస్థితి అంటే నేను ఇప్పుడు మల్లారెడ్డి గారిని పెద్ద మల్లారెడ్డి గారని నాకు చాలా అత్యంత ఆప్తుడు ఉండే, పెద్ద మల్లారెడ్డి మిడుతూరు చనిపోయినాడు ఆయన. ఆయన నాకు ఇచ్చినట్టు ఇన్స్పిరేషన్ కాన్స్టిట్యున్సీలో చాలా. ఇవన్నీ వ్యవహారాలకు ఆద్యుడు, నన్ను ఇన్స్పిరేట్ చేసింది కూడా ఆయన్ని. ఇప్పుడు లేడు, సాక్ష్యం తెమ్మంటే నేనే దాదా. నిజాయితీ పరుడు అన్న, పూర్తి నిజాయితీ పరుడు మీరు. నో డౌట్, 100% నో డౌట్. ఏమే నిప్పుల వాగు పైన పవర్ ప్లాంట్ వస్తే రైతుల కడుపు కొడుతున్నారు, రాజశేఖర రెడ్డి మరణం రోజున రైతులు కడుపు కొడతారా అని రైతుల కోసము ఉద్యమించిన గొప్ప నాయకుడు మీరు. ఎలాంటి లాభాపేక్షకు పోలేదు, మిగతా వాళ్ళు చేసినవన్నీ అంత ట్రాష్. ఓకే, అంత ట్రాష్. ఓకేనా? మీరు చాలా గొప్ప నాయకుడు. మరి అంత గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీలోకి పోలేదు, గౌరవ వెంకటరెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కాబట్టి టీడీపీలోకి వెళ్ళారు మీరు. మరి ప్రజలు 2014లో మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? నందికొట్కూరు నుంచి ఐజైని ఎందుకు ఆదరించారు అక్కడ? అదంతా లబ్బి వెంకటస్వామి వాడు టికెట్ తీసుకున్నాడు, మా ప్రమేయం లేకుండా. ఎందుకంటే నిప్పుల వాగు అనేది ప్రధానమైన నా జీవితానికి పెద్ద అడ్డంకు. ఎప్పుడైతే నేను క్యాన్సర్ కోసం పోరాటం చేశారన్న మీరు, అడ్డంకి కాదు, మంచి కోసం పోరాటం చేశారు కదా మీరు. ప్రజలకు మంచి చేయాలంటే ఈ ఫీడలిస్టులు మంచి చేయనిస్తారన్నా. ఓకే, ఫీడలిస్టులు ఏరాస్ ప్రతాప్ రెడ్డికి ఇప్పుడు మాట్లాడుతీవి, నాకేనంటే ఇవ్వకపోతేవి నేను చెప్తూ అప్పుడు ఎంత ఘోరం చేశారు. నిప్పుల వాగు అనేదేనా ఊరు మధ్యన వస్తుందన్న, ఊరు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ సెంచులు కొట్టుకుపోతాను. నాను పేదల కోసం పోరాటం చేశామన్నా, పేదల పక్షాతేన లబ్బి 5 సంవత్సరాలు ఓడించారు. 5 సంవత్సరాలు నిరాహార దీక్ష చేపించి పేద ప్రజలతో, అమ్మాయిలు లేడీస్ తో దానికి చేయలేదు కదన్నా, చేయించాను. చేయలేదు కదా నువ్వు. నేను ప్రజల మీద కాన్సన్ట్రేట్ కదా, ప్రజల కోసం. ఇప్పుడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారికి నిరాహార దీక్ష చేశారు, అదే అంశం వేరు, ఇది అంశం వేరు అన్న. 5 సంవత్సరాలు నీ నియోజకవర్గం బాగు కోసము నువ్వు దీక్ష చేయాల్సింది, వేరే వాళ్ళు దీక్ష చేస్తే నువ్వెందుకన్నా? ఇది స్టార్టింగ్ చేసింది నేనేనా? నేను దీక్ష కూర్చోవాల్సింది, ఎమ్మెల్యే దీక్ష కూర్చోవాల్సింది. కూర్చున్నా కాబట్టి నువ్వు నేను కూర్చోలేదు, కూర్చోబెట్టానన్నా.
అంటే ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు లీడర్ అని వాడు 5 సంవత్సరాలు కూర్చుంటారన్నా. సాధన కోసం పొట్టి శ్రీరామ్ 5 సంవత్సరాలు. పొట్టి శ్రీరామ్ 5 సంవత్సరాలు. పొట్టి శ్రీరామ్ అంటే మిగతా సమస్యలు ఏం కావాలి నియోజకవర్గంలో? అరే ప్రజలేం కావాలి? రాష్ట్రం కథలు రావాలి, రాష్ట్రం దిగి రావాలి. ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన దీక్ష ఆమరణ నిరాదీక్ష 14 రోజులు చేశాడు కాబట్టి 1650 ఉద్యోగాలు ఇప్పించాను. దట్ ఈస్ ద లబ్బి. మరి ఆ నిప్పుల వాగు అలాగా నిప్పుల వాగు అవినీతి పరుల చేతులు ఎట్ట పెడతారా? ఆ పవర్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు నిప్పుల వాగు అంటే నిప్పు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే దాని అంతసేపు ఎలా కొనసాగించారు? మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చాడు, క్యాన్సర్ చేయించాడు. అదే అన్న, అది మా నాయకుడు. మీ నాయకుడు చేసి అంతవరకు ప్రజల సౌభాగ్యము, గ్రామ వికాసము. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల పైన నేను తప్పు మీ స్వార్థం కోసం టీడీపీలోకి వెళ్ళారు. ఇక్కడ 2014 వైసీపీలో మీకు అవకాశం రాలే, ఐజాయికి అవకాశం ఇచ్చారు. మీకు టికెట్ కావాలి, రాజకీయ ఆకాంక్ష, రాజకీయ యావ పుట్టింది కాబట్టి టీడీపీలోకి వెళ్ళారు, పోటీ చేశారు, ఐజాయిపై చిత్తుగా ఓడిపోయారు. నీకు కొంత అన్ని తెలుసుకొని మాట్లాడితే నేను నమస్కారం. 2014 ఎందుకు ఓడిపోయారు? మిమ్మల్ని ఓడించింది ఎవరు చెప్పన్నా? అది సీక్రెట్ చెప్పమంటే ఓపెన్ చెప్పన్నా, తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను. నాకు ఇంటర్వ్యూలో కావాలా? అందరు ఫీడలిస్టులు కలిసి నన్ను ఓడగొట్టారన్న. నువ్వు బలమైన నాయకుడు, బలమైన నాయకుడు. నా దగ్గర డబ్బు ఆడింది, డబ్బు కావాలి కదా. డబ్బేనా నేను డబ్బే నన్ను ఓడగొట్టింది. డబ్బు తీసుకొని ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేస్తారా? నా దగ్గర తిరగడానికి కూడా డబ్బు లేదు. ఆడికి 65,000 ఓట్లు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన మీరు 2009 నుంచి 14 ఎమ్మెల్యేగా చేసిన మీ వద్ద డబ్బు లేదా తిరగడానికి? నేను డబ్బు సంపాయాలంటే నాకు ఒక హెచ్ఎన్ఎస్ చాలనా? 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది, మిషనరీ. ఒక్క పర్సెంటేజ్ 70 కోట్లు. మరి ఏ డబ్బు లేకుండా ఈ రోజు హైదరాబాద్ లో కంపెనీ స్టార్ట్ చేస్తుంటే ఎలా స్టార్ట్ చేశారు? గతంలో హైదరాబాద్ కు వచ్చి రియల్ ఎస్టేట్ లో చేసిన డబ్బు అంతా ఏం చేశారు? నేను రాజకీయంలో ఖర్చు పెట్టానన్నా. నా రక్తము, నా చెమట, నా రాజకీయ సంపద అంతా, నా అదంతా రాజకీయానికి. నాకు ఇప్పటికి ఇల్లు లేదు, నీకు తెలుసు. 2014 ఇప్పుడు నాకు ఇల్లు లేదు, బాడీ గిట్లనే ఉంటా తెలుసా నీకు? ఇప్పటికి ఇల్లు లేదు తెలుసన్నా. తలతలా మెరిసే కద్దల చొక్కాలు వేసినా కూడా మీరు చాలా పేదోడు, అసలుకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని కర్నూలు అందరూ అంటుంటారు. అది నేను కూడా విన్నానన్నా. కానీ ఇప్పుడు ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తున్నారట, ఇప్పుడైనా మీరు బాగుండాలని నేను కోరుకుంటాను. స్టార్ట్అప్ కంపెనీ అన్న, అవినీతి కంపెనీ కాదన్నా. ఒక 100 మందికి పేదలకు ఉద్యోగం కోసం ఒక స్టార్ట్అప్ కంపెనీ పెడుతున్నారు. ఒక 100 మందికి కంపెనీ 5-6 కోట్లన్నా పెట్టుబడి పెట్టాలి. సరే, అది కూడా మీతో లేదు. కోట్లు లేదన్నా. డిక్ అనే సొసైటీ ఉంది తెలుసా నీకు? నాకు ఐడియా లేదు. డిక్ అని SC ST ఎంటర్ప్రైనర్. డిక్సీ తెలుసు కానీ డిక్ తెలుసు. అదే డిక్సీ మెంబర్ను. వాళ్ళు చెప్పిన సహకారము, దాంట్లో వచ్చే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కలిసి కొంచెం మనం రైట్ అన్న. 2014 సహకారం వెళ్ళిపోయారు, ఓడిపోయారన్నా. ఓడిపోలేదన్నా, ఓడగించబడ్డాను. ఏదో ఒకటి అన్నా. ఓడిపోవడం వేరు, ఓడగించబడ్డం వేరన్నా. ప్రజాబలం ఉన్న నాయకుడిని ఓడగొట్టారు. మా రాజశేఖర రెడ్డి సారు 4 ఏళ్లతో ఒకసారి పార్లమెంట్ లో గెలిచి ఆయన ఓడిపోయినాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పుంగనూరులో ఓడించడానికి టీడీపీ సర్వశక్తులు వడ్డింది. అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ గెలిచారు. అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు యాంటీ ఇన్కమ్రెన్స్ టీడీపీ విపరీతంగా ఉంది. ఎప్పుడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గెలిచినప్పుడు. ఎప్పుడు? అదే 2014. నేను చెప్పింది 2024 ఎన్నికలన్నా. మొన్న అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క రాజకీయ నేపథ్యము, నా రాజకీయ మంచి చేస్తే ఆయన దగ్గర డబ్బు విచ్చలవిడిగా ఉంది. డబ్బుతో గెలిచాడంటారా? డబ్బుతో గెలిచాడా? నాయకత్వంతో గెలిచాడు. మరి మీకు లేదా నాయకత్వము? నాకు నాయకత్వం ఉందా? డబ్బు లేదన్నా. అన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర నాయకత్వంతో గెలిస్తే అదే నాయకత్వంతో మీరెందుకు గెలవలేదన్నా? నాకు టికెట్ లేదు కదన్నా. అప్పుడు మా జగన్ సార్ 2014 అన్నా నేను చెప్పేది. ఎందుకు ఓడిపోయారు మీరు? అదే నాయకత్వంతో మీరు ఎందుకు ఓడిపోయారు? 2014 అందరూ ఈ మా జిల్లా 2024లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి పుంగనూరులో టీడీపీ శక్తి వంచన లేకుండా కృషి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. నాయకత్వం బల 24 ఆయన నాయకత్వం పట్టిమా. మరి నీకు లేదా? జగన్ సార్ నీకు లేదా? అప్పుడు సన్నగిలిపోయింది కొద్దిగా ఎందుకు సన్నగిలింది? డబ్బు లేక. అదే డబ్బుంటేనే నాయకత్వం, డబ్బుంటేనే కార్యకర్తల నాయకులు అంటే తిరుగుతారా? ఆక్సిజన్ కావాలి కదన్నా. డబ్బుంటేనే కార్యకర్తల నాయకులు. నీతో మాట్లాడి నీళ్లు తాగుతుండా, అలాంటి ఆక్సిజన్ కావాలా లేదా? నా ఆక్సిజన్ కావాలంటే, కార్యకర్తలు మీతో తిరగాలంటే మీతో డబ్బుంటేనే తిరుగుతారా?
డబ్బు ఉంటే తిరుగుతారంటే పని చేయగలడు, పట్టుదల గల వ్యక్తి అనేది విశ్వాసంతో తిరుగుతారు.